మురుకులు చేస్తున్నాను. దానికి 4 రకాల పప్పులు వేయించుకున్నాను. కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ స్పూన్ తో ఒక్కొక్క స్పూన్ అన్ని వేసాను. ఇది పచ్చిశనగపప్పు ఇలా వేయించుకోవాలి, కలర్ వచ్చేలాగా బ్రౌన్ గా, మాడిపోకుండా వేయించుకోవాలి. పెసరపప్పు 1 స్పూను, మినప్పప్పు, ఇవి తినేశనగపప్పు, ఇవి 1.5 ఉన్నాయి. ఇది మిక్సీ పట్టుకున్నాము. ఇది 1 కప్పు వచ్చింది. పప్పులు పొడి జల్లిడి పట్టేసాను. ఇప్పుడు దీనికి 4 కప్పులు బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అంతా జీలకర్ర ఇలా చేసి వేసుకోవాలి, నలిపి ఇలా వేసేసుకోవాలి. ఇవి నువ్వులు వేస్తున్నాను, 2 స్పూన్లు. కొంచెం పెప్పర్ వేస్తున్నాను, ఇంత చిన్న స్పూన్తో 1 స్పూను. పెప్పర్ వేస్తే బాగుంటుంది టేస్ట్, డైజెషన్ కి మంచిది. కారపొడి 2 స్పూన్లు. ఇంగువ పొడి నేను డైరెక్ట్ గా వేయను, కొంచెం దీంట్లో వేసుకుంటాను. తగినంత సాల్ట్ కూడా 1 స్పూను, 1/2 స్పూను సరిపోతుంది. చల్లపోతే చూసేసుకోవచ్చు. ఇవి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్లంతా బటర్ వేస్తాము. ఇది ఇంట్లో చేసిన బటర్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసిపోయింది. సాల్ట్, ఇంగువ పొడి వేసిన నీళ్లు ఇలా నీళ్ళల్లో కలిపేసాను. దీన్ని ఇక్కడ పోసుకొని కలుపుకోవాలి, అంతా కలిసిపోయాలి. చల్లటి నీళ్ళే పోసుకోవాలి దీనికి, నార్మల్ వాటర్. మురుకులకి గట్టిగా పిండి కలిపి పెట్టుకున్నాం. ఇలా గట్టిగా కలుపుకోవాలి. మురుకులకి కలుపుకొని బాగా ఇలా కొంచెం సేపు 2 నిమిషాలు ఇలా తట్టుకుంటే మనకి మురుకులు బాగా వస్తాయి. పిండి కూడా జిగురు వస్తుంది. ఇలా తట్టడం వల్ల దగ్గర పడి పిండి నీట్గా మురుకులు విరిగిపోకుండా వస్తాయి. కొంతసేపు ఇలా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నాము. ఇలా పిండి కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి. మనము మురుకులు ఇది సన్నది చేస్తున్నాము. 3 రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా నూనె కాగిందో లేదో ఒకసారి చూసుకుందాము. మనం వేయగానే పైకి వచ్చేయాలి, అప్పుడే కాగినట్టు నూనె. ఇప్పుడు దీనికి ఆయిల్ పూసాను, 2టికి పిండి పెట్టాను. ఎప్పుడైనా పచ్చి నూనె ఉంటుంది, శనగ నూనె బాగా ఎక్కువ నురుగులు వచ్చేస్తుంటుంది. అందుకని ఫస్ట్ అలా డౌట్గా ఉన్నప్పుడు కొంచెం అంటే కొంచెం అంత చింతపండు దాంట్లో ఆయిల్లో వేసామంటే పొంగు రాకుండా అణిగిపోతుంది. అస్సలు పొంగి ఆయిల్ కింద పడకుండా ఉంటుంది. ఇలా నురుగు తగ్గిపోయినాక తీసేయాలి. ఈ కలర్ వస్తే చాలు. కొంచెంసేపు ఇలా సైడ్కి పెట్టుకుంటే ఆయిల్ అంతా దిగిపోతుంది. చూస్తూ గమనిస్తూ తీసుకుంటే అన్నీ ఒకే కలర్ వస్తాయి. చూడ్డానికి బాగుంటాయి, తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా నురుగులు అణిగిపోయినాక తీసేస్తే చాలు. అంతే, ఇలా ఉన్నప్పుడు తీసేయాలి. ఈ డిష్కి వచ్చే 5 చిన్న కప్పులు పిండితో చేస్తే, అది వేయించి చేసాము, చాలా టేస్ట్గా వచ్చాయి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఆయిల్ అస్సలు అంటుకోలేదు, చేతికి ఆయిలే అంటలేదు. చాలా బాగా వచ్చాయి. ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి.